హైడ్రోజన్ వాహనాలు. పెరుగుతున్న జనాభా మాదిరిగానే వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు ఇప్పుడు వాటర్ తో నడిచే వాహనాలను కూడా రంగంలోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం భారతీయ 2-వీలర్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విప్లవం నడుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఉత్సాహం మధ్యలో సుజుకి మాత్రం ఇతర కంపెనీలకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. సాధారణ ఈవీ టెక్నాలజీ కంటే ముందుకు వెళ్లి భవిష్యత్తులో ఇంధనంగా హైడ్రోజన్ వినియోగానికి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ సరికొత్త ప్రయోగం కోసం కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన బర్గ్మాన్ స్కూటర్ ను ఎంపిక చేసింది. అంటే పెట్రోల్ పై నడిచే ఈ లగ్జరీ స్కూటర్ ను హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే మోడల్ గా మార్చే ప్రయత్నం సుజుకి చేస్తోంది. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్తు దృష్టికోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కాకుండా పర్యావరణానికి హాని చేయని సుస్థిరమైన ఇంధన పరిష్కారాల వైపు అడుగులు వేస్తోందని చెప్పాలి. సుజుకి బర్గ్మాన్ భారత మార్కెట్ లో లగ్జరీ స్కూటర్లకు ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు అదే మోడల్ హైడ్రోజన్ శక్తిని ఉపయోగిస్తే ఇది కేవలం సుజుకికే కాకుండా మొత్తం 2-వీలర్ కు ఒక మైలురాయి అవుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఇది విద్యుత్ వాహనాల మాదిరిగా బ్యాటరీపై ఆధారపడదు. బదులుగా హైడ్రోజన్ ను ఫ్యూయల్ సెల్ లో ఆక్సిజన్ తో కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేదే కేవలం నీటి ఆవిరే. అంటే పూర్తి పర్యావరణ హితం. ఇంధన ట్యాంక్ నింపడం కూడా కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. సుజుకి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భవిష్యత్తు ద్విచక్ర వాహన రంగంలో కొత్త అధ్యాయం తెరిచిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే హైడ్రోజన్ వాహనాలపై ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ భారత మార్కెట్ లో స్కూటర్ సెగ్మెంట్ లో ఈ ఆలోచన మొదటిసారిగా పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. సుజుకి బర్గ్మాన్ హైడ్రోజన్ స్కూటర్ రాబోయే కాలంలో భారత రోడ్లపై కనిపిస్తే అది కేవలం మరో స్కూటర్ కాదు, భవిష్యత్తు ఇంధన విప్లవానికి నాంది అవుతుంది. సుజుకి తన కొత్త ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయడానికి 2025 జపాన్ మొబిలిటీ షోలో తన హైడ్రోజన్ ఆధారిత స్కూటర్ కాన్సెప్ట్ మోడల్ ను ప్రదర్శించాలనే యోచనలో ఉంది. ఈ ప్రదర్శన విజయవంతమైతే వచ్చే ఏడాది ఈ వినూత్న హైడ్రోజన్ శక్తితో నడిచే స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుజుకి సున్నా ఉద్గార వాహనాల అభివృద్ధిపై ఎంతటి దృష్టి పెట్టిందో స్పష్టంగా తెలుస్తోంది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడం అనే లక్ష్యంతో కంపెనీ ఇప్పటికే ఈ యాక్సెస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక వైపు మళ్లడం ద్వారా సుజుకి రవాణా భవిష్యత్తుకు మరో అడుగు వేసినట్టయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే హైడ్రోజన్ స్కూటర్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీ బ్యాటరీ ఛార్జింగ్ వంటి సమయ పరిమితి సమస్యలను తగ్గిస్తూ ఇంధనం నింపడం కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విధంగా రూపుదిద్దుకుంటుంది. అంతేకాక ఉద్గారాలుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవ్వడం దీన్ని పూర్తిగా పర్యావరణ హితమైన పరిష్కారంగా నిలబెడుతోంది. ఇక ఈ హైడ్రోజన్ స్కూటర్ భారత మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. హైడ్రోజన్ వాహనాలు. పెరుగుతున్న జనాభా మాదిరిగానే వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు ఇప్పుడు వాటర్ తో నడిచే వాహనాలను కూడా రంగంలోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం భారతీయ 2-వీలర్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విప్లవం నడుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఉత్సాహం మధ్యలో సుజుకి మాత్రం ఇతర కంపెనీలకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. సాధారణ ఈవీ టెక్నాలజీ కంటే ముందుకు వెళ్లి భవిష్యత్తులో ఇంధనంగా హైడ్రోజన్ వినియోగానికి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ సరికొత్త ప్రయోగం కోసం కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన బర్గ్మాన్ స్కూటర్ ను ఎంపిక చేసింది. అంటే పెట్రోల్ పై నడిచే ఈ లగ్జరీ స్కూటర్ ను హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే మోడల్ గా మార్చే ప్రయత్నం సుజుకి చేస్తోంది. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్తు దృష్టికోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కాకుండా పర్యావరణానికి హాని చేయని సుస్థిరమైన ఇంధన పరిష్కారాల వైపు అడుగులు వేస్తోందని చెప్పాలి. సుజుకి బర్గ్మాన్ భారత మార్కెట్ లో లగ్జరీ స్కూటర్లకు ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు అదే మోడల్ హైడ్రోజన్ శక్తిని ఉపయోగిస్తే ఇది కేవలం సుజుకికే కాకుండా మొత్తం 2-వీలర్ కు ఒక మైలురాయి అవుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఇది విద్యుత్ వాహనాల మాదిరిగా బ్యాటరీపై ఆధారపడదు. బదులుగా హైడ్రోజన్ ను ఫ్యూయల్ సెల్ లో ఆక్సిజన్ తో కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేదే కేవలం నీటి ఆవిరే. అంటే పూర్తి పర్యావరణ హితం. ఇంధన ట్యాంక్ నింపడం కూడా కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. సుజుకి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భవిష్యత్తు ద్విచక్ర వాహన రంగంలో కొత్త అధ్యాయం తెరిచిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే హైడ్రోజన్ వాహనాలపై ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ భారత మార్కెట్ లో స్కూటర్ సెగ్మెంట్ లో ఈ ఆలోచన మొదటిసారిగా పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. సుజుకి బర్గ్మాన్
బర్గ్మాన్ హైడ్రోజన్ స్కూటర్ రాబోయే కాలంలో భారత రోడ్లపై కనిపిస్తే అది కేవలం మరో స్కూటర్ కాదు, భవిష్యత్తు ఇంధన విప్లవానికి నాంది అవుతుంది. సుజుకి తన కొత్త ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయడానికి 2025 జపాన్ మొబిలిటీ షోలో తన హైడ్రోజన్ ఆధారిత స్కూటర్ కాన్సెప్ట్ మోడల్ ను ప్రదర్శించాలనే యోచనలో ఉంది. ఈ ప్రదర్శన విజయవంతమైతే వచ్చే ఏడాది ఈ వినూత్న హైడ్రోజన్ శక్తితో నడిచే స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుజుకి సున్నా ఉద్గార వాహనాల అభివృద్ధిపై ఎంతటి దృష్టి పెట్టిందో స్పష్టంగా తెలుస్తోంది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడం అనే లక్ష్యంతో కంపెనీ ఇప్పటికే ఈ యాక్సెస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక వైపు మళ్లడం ద్వారా సుజుకి రవాణా భవిష్యత్తుకు మరో అడుగు వేసినట్టయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే హైడ్రోజన్ స్కూటర్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీ బ్యాటరీ ఛార్జింగ్ వంటి సమయ పరిమితి సమస్యలను తగ్గిస్తూ ఇంధనం నింపడం కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విధంగా రూపుదిద్దుకుంటుంది. అంతేకాక ఉద్గారాలుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవ్వటం దీన్ని పూర్తిగా పర్యావరణ హితమైన పరిష్కారంగా నిలబెడుతోంది. ఇక ఈ హైడ్రోజన్ స్కూటర్ భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. హైడ్రోజన్ వాహనాలు పెరుగుతున్న జనాభా మాదిరిగానే వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు ఇప్పుడు వాటర్ తో నడిచే వాహనాలను కూడా రంగంలోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం భారతీయ 2 వీలర్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విప్లవం నడుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఉత్సాహం మధ్యలో సుజుకి మాత్రం ఇతర కంపెనీలకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. సాధారణ ఈవీ టెక్నాలజీ కంటే ముందుకు వెళ్లి భవిష్యత్తులో ఇంధనంగా హైడ్రోజన్ వినియోగానికి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ సరికొత్త ప్రయోగం కోసం కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన బర్గ్మాన్ స్కూటర్ ను ఎంపిక చేసింది. అంటే పెట్రోల్ పై నడిచే ఈ లగ్జరీ స్కూటర్ ను హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే మోడల్ గా మార్చే ప్రయత్నం సుజుకి చేస్తోంది. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్తు దృష్టికోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకి పరిమితం కాకుండా పర్యావరణానికి హాని చేయని సుస్థిరమైన ఇంధన పరిష్కారాల వైపు అడుగులు వేస్తోందని చెప్పాలి. సుజుకి బర్గ్మాన్ భారత మార్కెట్ లో లగ్జరీ స్కూటర్లకు ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు అదే మోడల్ హైడ్రోజన్ శక్తిని ఉపయోగిస్తే ఇది కేవలం సుజుకికే కాకుండా మొత్తం 2 వీలర్ కు ఒక మైలురాయి అవుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఇది విద్యుత్ వాహనాల మాదిరిగా బ్యాటరీపై ఆధారపడదు. బదులుగా హైడ్రోజన్ ను ఫ్యూయల్ సెల్ లో ఆక్సిజన్ తో కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేదే కేవలం నీటి ఆవిరే. అంటే పూర్తి పర్యావరణ హితం. ఇంధన ట్యాంక్ నింపడం కూడా కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. సుజుకి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భవిష్యత్తు ద్విచక్ర వాహన రంగంలో కొత్త అధ్యాయం తెరిచిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే హైడ్రోజన్ వాహనాలపై ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ భారత మార్కెట్ లో స్కూటర్ సెగ్మెంట్ లో ఈ ఆలోచన మొదటిసారిగా పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. సుజుకి బర్గ్మాన్ హైడ్రోజన్ స్కూటర్ రాబోయే కాలంలో భారత రోడ్లపై కనిపిస్తే అది కేవలం మరో స్కూటర్ కాదు, భవిష్యత్తు ఇంధన విప్లవానికి నాంది అవుతుంది. సుజుకి తన కొత్త ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయడానికి 2025 జపాన్ మొబిలిటీ షోలో తన హైడ్రోజన్ ఆధారిత స్కూటర్ కాన్సెప్ట్ మోడల్ ను ప్రదర్శించాలనే యోచనలో ఉంది. ఈ ప్రదర్శన విజయవంతమైతే వచ్చే ఏడాది ఈ వినూత్న హైడ్రోజన్ శక్తితో నడిచే స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుజుకి సున్నా ఉద్గార వాహనాల అభివృద్ధిపై ఎంతటి దృష్టి పెట్టిందో స్పష్టంగా తెలుస్తోంది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడం అనే లక్ష్యంతో కంపెనీ ఇప్పటికే ఈ యాక్సెస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక వైపు మళ్లడం ద్వారా సుజుకి రవాణా భవిష్యత్తుకు మరో అడుగు వేసినట్టయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే హైడ్రోజన్ స్కూటర్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీ బ్యాటరీ ఛార్జింగ్ వంటి సమయ పరిమితి సమస్యలను తగ్గిస్తూ ఇంధనం నింపడం కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విధంగా రూపుదిద్దుకుంటుంది. అంతేకాక ఉద్గారాలుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవ్వటం దీన్ని పూర్తిగా పర్యావరణ హితమైన పరిష్కారంగా నిలబెడుతోంది. ఇక ఈ హైడ్రోజన్ స్కూటర్ భారత మార్కెట్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. హైడ్రోజన్ వాహనాలు పెరుగుతున్న జనాభా మాదిరిగానే వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు ఇప్పుడు వాటర్ తో నడిచే వాహనాలను కూడా రంగంలోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం భారతీయ 2 వీలర్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విప్లవం నడుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఉత్సాహం మధ్యలో సుజుకి మాత్రం ఇతర కంపెనీలకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. సాధారణ ఈవీ టెక్నాలజీ కంటే ముందుకు వెళ్లి భవిష్యత్తులో ఇంధనంగా హైడ్రోజన్ వినియోగానికి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ సరికొత్త ప్రయోగం కోసం కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన బర్గ్మాన్ స్కూటర్ ను ఎంపిక చేసింది. అంటే పెట్రోల్ పై నడిచే ఈ లగ్జరీ స్కూటర్ ను
హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే మోడల్ గా మార్చే ప్రయత్నం సుజుకి చేస్తోంది. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్తు దృష్టికోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కాకుండా పర్యావరణానికి హాని చేయని సుస్థిరమైన ఇంధన పరిష్కారాల వైపు అడుగులు వేస్తోందని చెప్పాలి. సుజుకి బర్గ్మాన్ భారత మార్కెట్లో లగ్జరీ స్కూటర్లకు ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు అదే మోడల్ హైడ్రోజన్ శక్తిని ఉపయోగిస్తే ఇది కేవలం సుజుకికే కాకుండా మొత్తం టూ వీలర్ కు ఒక మైలురాయి అవుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే ఇది విద్యుత్ వాహనాల మాదిరిగా బ్యాటరీపై ఆధారపడదు. బదులుగా హైడ్రోజన్ ను ఫ్యూయల్ సెల్ లో ఆక్సిజన్ తో కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేదే కేవలం నీటి ఆవిరే, అంటే పూర్తి పర్యావరణ హితం. ఇంధన ట్యాంక్ నింపడం కూడా కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. సుజుకి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా భవిష్యత్తు ద్విచక్ర వాహన రంగంలో కొత్త అధ్యాయం తెరిచిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే హైడ్రోజన్ వాహనాలపై ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ భారత మార్కెట్లో స్కూటర్ సెగ్మెంట్ లో ఈ ఆలోచన మొదటిసారిగా పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. సుజుకి బర్గ్మాన్ హైడ్రోజన్ స్కూటర్ రాబోయే కాలంలో భారత రోడ్లపై కనిపిస్తే అది కేవలం మరో స్కూటర్ కాదు, భవిష్యత్తు ఇంధన విప్లవానికి నాంది అవుతుంది. సుజుకి తన కొత్త ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయడానికి 2025 జపాన్ మొబిలిటీ షోలో తన హైడ్రోజన్ ఆధారిత స్కూటర్ కాన్సెప్ట్ మోడల్ ను ప్రదర్శించాలనే యోచనలో ఉంది. ఈ ప్రదర్శన విజయవంతమైతే వచ్చే ఏడాది ఈ వినూత్న హైడ్రోజన్ శక్తితో నడిచే స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుజుకి సున్నా ఉద్గార వాహనాల అభివృద్ధిపై ఎంతటి దృష్టి పెట్టిందో స్పష్టంగా తెలుస్తోంది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడం అనే లక్ష్యంతో కంపెనీ ఇప్పటికే ఈ యాక్సెస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక వైపు మళ్లడం ద్వారా సుజుకి రవాణా భవిష్యత్తుకు మరో అడుగు వేసినట్టయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే హైడ్రోజన్ స్కూటర్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ టెక్నాలజీ బ్యాటరీ ఛార్జింగ్ వంటి సమయ పరిమితి సమస్యలను తగ్గిస్తూ ఇంధనం నింపడం కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విధంగా రూపుదిద్దుకుంటుంది. అంతేకాక ఉద్గారాలుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవ్వటం దీన్ని పూర్తిగా పర్యావరణ హితమైన పరిష్కారంగా నిలబెడుతోంది. ఇక ఈ హైడ్రోజన్ స్కూటర్ భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.